ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా మీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. రైట్. మనకి ప్రతిపక్షం కారుమంచి రమేష్ గారు, టీడీపీ ట్రెండ్ ఫాలో కాదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒకటి, మీరు వాళ్ళని తరిమి కొడతామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్లో వేసి తాళా వేశారట. అందుకని ఆయన ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్లు బయటికి రిలీజ్ చేస్తున్నారు, వీడియోలు బయటికి రిలీజ్ చేస్తున్నారు. ఆయన అన్నది నిజమేనా? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మహానాడు పేరుతోటి 3 రోజుల పాటు కడపలో మహా డ్రామా నడిపారు. ఆ డ్రామాలో నారా లోకేష్ గారు ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మీరు అందరూ చూసాం, మనందరం కూడా ఇప్పుడు చూడటం జరిగింది. ఇప్పుడు టూలెట్ బోర్డు పెట్టుకున్నారు పార్టీ ఆఫీస్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పార్టీ ఆఫీస్ ఎక్కడ టూలెట్ బోర్డు సత్యనారాయణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా కదా, సత్యనారాయణ గారు మీ దగ్గరకు వస్తా, కాసేపు ఆగండి, ఆయన మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను, నేను మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు మా పార్టీ ఆఫీస్కు మేము ఎక్కడ టూలెట్ బోర్డు పెట్టిన దాఖలాలు లేవు. ఈ రకంగా లోకేష్ గారు నోటికి ఏదొస్తే అలాంటి అబద్ధాలు చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాగే అబద్ధాలు చెప్తూ ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అలాగే ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారు ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారని చెప్పి. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ట్రెండ్ సెట్ చేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. కేవలం ఆయన మాత్రమే ట్రెండ్ ఫాలో అవుతారు. ఏదో ఒక ట్రెండ్ను చూసి ఎక్కడ విదేశాల్లోనో లేకపోతే ఎక్కడో ఏ రాష్ట్రంలోనో జరిగిందో చూసి ఆయన దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తూ ఇది నేను చేశానని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చేది ఇది అని చెప్పి ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పుకుంటున్నట్టు ఇందాక మీరు పూర్తిగా వీడియో పూర్తిగా ప్లే చేయాలి. లోకేష్ గారు ఏం చెప్పారంటే హైటెక్ సిటీ, నాడు హైటెక్ సిటీ నేడు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి చెప్పడం జరిగింది. నాడు హైటెక్ సిటీని శంకుస్థాపన చేసింది ఎవరండి? ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అని చెప్పి ఆ రోజున ఆ ఎస్టీపీలని ఆయన హైదరాబాద్ ఓటిస్తే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి, ఎన్టీ రామారావు గారు యాక్చువల్గా గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆ హైటెక్ సిటీని ఆయన తీసుకొచ్చిన ఘనత కాదు, ఆయన ప్రవేశపెట్టిన ఆ ప్రాజెక్టు కాదు అది. ఈ రకంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఉచిత విద్యుత్ గుర్తొస్తుంది, 108 గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఈ రోజు వీళ్ళు ఫాలో అవుతున్న అమ్మఒడి, తల్లికి వందనం అని పేరు మార్చి వీళ్ళు ఫాలో అవుతున్న అమ్మఒడి గుర్తొస్తుంది. ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళు కొన్ని పథకాలకు బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ పథకానికి కానీ ఏ ప్రాజెక్ట్కి కానీ ఎప్పుడూ కూడా బ్రాండ్ అంబాసిడర్ కాదనే విషయం నారా లోకేష్ గారు తెలుసుకోవాలి. అలాగే ఈయన ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు కర్ణాటక బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, ఆంధ్రాకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క కంపెనీ కానీ ఏ ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కానీ లేదా పారిశ్రామికవేత్త కానీ చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఈరోజు రాష్ట్రంలోకి రాని పరిస్థితులు. టీసీఎస్ కూడా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి రాలా. 99 పైసలకు వీళ్ళు ల్యాండ్ అలాట్ చేస్తే దీన్ని వీళ్ళు సబ్సిడీలు అనొచ్చు, లేకపోతే మేము వాళ్ళకి ఇస్తున్నామని ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని చెప్పి చెప్పొచ్చు. కానీ నారా లోకేష్ గారు జాతీయ మీడియాలో కానీ వాటిల్లో కానీ
ఏపీకి చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన చూసి కంపెనీలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ రకంగా రావట్లేదు అనే విషయాన్ని కూడా ఈ కూటమి నాయకులు తెలుసుకోవాలి. ఎందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదు? ఇప్పుడు రాకుండానే ఇప్పుడు ఈ మాత్రపు ఒప్పందాలైనాయా? మిమ్మల్ని చూసి మీ అరాచకత్వ పాలన చూసి భయపడి పారిపోయిన కంపెనీలు ఇవాళ వెనక్కి వస్తున్నాయి నెమ్మదిగా. ఒక భరోసా ఇవ్వటం వల్ల చంద్రబాబు గారి ప్రభుత్వం, అదే రెండింజన్ల ప్రభుత్వం ఇక్కడ భరోసా ఇచ్చింది. ప్రచారం తప్ప ఏ ఒక్క కంపెనీ కూడా భయపడి ఏమంటే ఒక అద్భుతమైన, అంటే మీరు చూడలేకపోతున్నారు. ఐఎమ్ సారీ రమేష్ గారు, కార్మంచి రమేష్ గారు, ఒక అద్భుతమైన డేటా సెంటర్ రాబోతోంది 60 ఎకరాల్లో వైజాగ్ పక్కన ఉర్సా లేదా అర్సా అనే పేరుతో రాబోతోంది. మీరు ఆ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఎంత సంపద సృష్టి జరగబోతోందో హ్యావ్ సమ్ విజన్ అండి. కనీసం అంటే మీరు చేయలేకపోయారు, చేస్తున్న వాళ్ళని అప్రిషియేట్ చేసే ప్రయత్నం చేయండి రమేష్ గారు. అదే చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు ఫిబ్రవరి నెలలో 2 నెలల్లో పెట్టిన కంపెనీకి ఈ రోజున 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని, 60 ఎకరాల భూమిని 10 లక్షల పెట్టుబడితో వస్తున్న కంపెనీకి వీళ్ళు అలాట్ చేయడం జరిగింది. దానితో 1,000 కోట్ల సంపద సృష్టిస్తామంటారు. ఈ రోజుకి ఉర్సా కంపెనీకి మేము 99 పైసలకి ఇవ్వలేదు, మార్కెట్ రేట్కే ఇచ్చాము. నేను చెప్పారు కదా ఆయన లోకేష్ గారు చెప్పారు కదా విషయం, మార్కెట్ రేట్కే ఇచ్చామన్నారు నారా లోకేష్ గారు. ఈ రోజుకి దానికి సంబంధించిన జీవోని మాత్రం బయట పెట్టరు. ఇస్తారు అట్లీస్ట్ వాళ్ళు అలా ప్రపోజల్ చేశారు క్యాబినెట్ లో. మీ క్యాబినెట్ లో ఏం తీర్మానాలు చేసేవాళ్ళు ఏమీ తెలిసేవి కాదు కదా బయటకి. ఇనుప కచ్చడాలు కదా, సమాచార శాఖ మంత్రి ఉన్న పేర్ని నాని గారు ప్రతిసారి వచ్చి మీటింగ్ పెట్టారు. నేను అదే చెప్తున్నా వాసుదేవన్ గారు, మీరందరూ కూడా క్యాబినెట్ లో ఏం చేశారో తెలియదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలియదు. ఈ రకంగా మీరు కూడా ప్రచారం చేయడం అనేది మా అందరికి ప్రతి క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత పేర్ని నాని గారు సమాచార శాఖ మంత్రిగా ఆయన వచ్చి ప్రతిదీ కూడా క్యాబినెట్ లో ఏం డిస్కస్ చేశారు, ఏం తీర్మానాలు చేశారు అనేది ఆయన మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. చెప్పలేదు అనేది అబద్ధం. మీరు కూడా అలా మాట్లాడటం అనేది చాలా ఉన్నాయి. కానీ ముందర ఈ ఒక్క అంశానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎంతో 4,570 కోట్ల రూపాయల సంపదని ఒక 10 ఏళ్ల వ్యవధిలో సృష్టించబోతున్నారు ఒక డేటా సెంటర్ పెట్టి. దాన్ని మీరు స్వాగతించాల్సి పోయి ఇప్పుడు మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి అందులో. కొంచెం రీజనబుల్ గా లాజికల్ గా మాట్లాడాలి కదా. ఒక సతీష్ అబ్బూరి అనే జయ తాళ్ళూరి సతీష్ అబ్బూరి అనే ఔత్సాహికులు రమేష్ గారు సతీష్ అబ్బూరి జే తాళ్ళూరి అనే ఇలాంటి ఔత్సాహికులు పాపం అమెరికాలో వాళ్ళు సంపాదించిందంతా తీసుకొచ్చి ఇక్కడ ధారపోసి ఒక పెద్ద కంపెనీ పెట్టి బోళ్ళంత మందికి ఉద్యోగాలు ఇచ్చి దగ్గర 4,570 కోట్ల రూపాయల సంపదను సృష్టించడానికి ముందుకు వస్తుంటే మీరు దాన్ని నిరసించడం ఎంతవరకు కరెక్ట్? ఆంధ్రప్రజానికం మిమ్మల్ని ఎంబడిపడి పరిగెత్తిస్తుంది. వాసుదేవన్ గారు, ఖచ్చితంగా మీరు చెప్పిన పేర్లు గల వ్యక్తులు వాళ్ళు ఇక్కడ సంపద సృష్టించడానికి ఆ డేటా సెంటర్ పెట్టడానికి వచ్చే వ్యక్తులే అయితే నిజంగా వాళ్ళకి ఆ స్థాయి ఉంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దాన్ని వ్యతిరేకించరు. క్లియర్గా అందులో ఉన్నప్పుడు మీరు చెప్పిన సతీష్ అబ్బూరి అనే వ్యక్తి గతంలో రియల్ ఎస్టేట్ లో వ్యవహారాల్లో అతను అక్కడ ఫ్రాడ్ చేశాడు అని చెప్పి మనం క్లియర్గా వాళ్ళని డాక్యుమెంట్స్ కూడా చూడటం జరిగింది. ఈ రోజున ఇలాంటి ఫ్రాడ్ పర్సన్స్ తో కలిపి ఈ రోజున ఆ ప్రాజెక్టు చేపడుతున్నారు. రేపు పొద్దున ఆ భూమిని కొట్టేయడానికి 99 పైసలకే టీసీఎస్ కి 99 పైసలకి ఇచ్చిన జీవో బయటికి రిలీజ్ చేసిన ఈ ప్రభుత్వం ఉర్సాకి ఏ రేటుకి ఇచ్చారు అనే జీవో ఈ రోజు వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది చేస్తారండి. కొంచెం మహానాడు అయిపోయింది కదా, ఇవాళ రేపు చేస్తారు. కొంచెం ఓపిక పట్టండి, చేస్తారు. ఈ గవర్నమెంట్ లోకేష్ గారు సవాల్ చేసిన నారా లోకేష్ గారు, నేను ఈ జీవో ఇచ్చాను, ఈ జీవోతో మేము మార్కెట్ రేటుకి ఇచ్చాము అని చెప్పి అదే మహానాడులో ఎందుకు సవాల్ చేయలేకపోయారు? జీవో కొంచెం జాప్యం అయి ఉంటుందిలేండి. మీరు మరీ అంత పర్టికులర్గా ఉండకూడదు. ఒక మాట సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయనకి తెలిసి ఈ కారణాలన్నీ జాప్యం కారణాలు ఆయన చెబుతారు. సత్యనారాయణ గారు, ఏంటి సార్ జీవో తయారు చేయడంలో సెక్షన్ ఆఫీసర్ అందుబాటులో లేక జీవో తయారు కాలేదా? సత్యనారాయణ గారు మ్యూట్లో ఉన్నారండి మీరు. రమేష్ గారు ఏ విధంగా మనకి జరిగినటువంటి